సూర్యుడింకా పూర్తిగా లేవకముందే రామయ్య లేచేవాడు. చిరిగిన చొక్కా, మసకబారిన ప్యాంటు వేసుకొని నిద్రలో ఉన్న తన భార్య లక్ష్మిని ఒక్కసారి చూస్తూ నెమ్మదిగా బయటకు వెళ్ళేవాడు. అతని చేతిలో అప్పటికే పనిచేసిన గోళ్ళు, కళ్ళల్లో మాత్రం అపారమైన బాధ్యత కనిపించేది. లక్ష్మి ఒక సాధారణ గృహిణి. కానీ ఆ ఇంట్లో ఉన్న ప్రేమ మాత్రం అసాధారణం. రామయ్య ఊరిలోని చిన్న కూలి పని చేసేవాడు. రోజూ దొరికిన పనితోనే ఇంట్లో గడిపేవాడు. పని లేని రోజుల్లో కూడా లక్ష్మి ముందు ఎప్పుడూ తను బాధతో మాట్లాడలేదు. ఈరోజు కుదిరిందిలే అనే మాట అతని నోట నుంచి ఎప్పుడూ వినిపించేది. లక్ష్మి గమనిస్తుంటుంది. రామయ్య ఉదయం రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఖాళీ కడుపుతోనే వెళ్ళేవాడు. నువ్వే తిను, నాకు పని దగ్గర ఏదైనా దొరుకుతుందిలే అని చెప్పి అబద్ధం చెప్పి వెళ్ళేవాడు. కానీ అతని ఆకలితో బరువెక్కిన కళ్ళు లక్ష్మికి అన్నీ చెప్పేవి. వర్షాకాలం రావడంతో పనులు తగ్గిపోయాయి. ఇంట్లో వంటకు సరిపడా సరుకులు కూడా లేవు. ఆ రోజు సాయంత్రం లక్ష్మి అన్నం 3 ముద్దలే తినగలిగింది. కానీ రామయ్య తన వంతు అన్నం కూడా ఆమెకే పెట్టేశాడు. నీకేమైనా అనారోగ్యం వస్తే నేను బ్రతికేది ఎవరి కోసం అని అనేవాడు. ఆ మాట వినగానే లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు లక్ష్మికి జ్వరం వచ్చింది. 2 రోజులుగా తిండి సరిగ్గా లేదు. మందులొచ్చే డబ్బు కూడా లేదు. రామయ్య ఏం చెయ్యాలో అర్థం కాక ఆ రాత్రే ఊరిలోని పంచాయతీ దగ్గర కూలి పనికి అర్ధరాత్రి వరకు పనిచేసేవాడు. అక్కడ మిషన్లను శుభ్రం చేసి కూలి డబ్బులు సంపాదించాడు. తెల్లవారుజాము మందులు తీసుకొని వచ్చాడు. లక్ష్మి మెల్లగా కళ్ళు తెరిచింది. తన తల దగ్గర రామయ్య కూర్చొని ఉన్నాడు. చొక్కా మొత్తం మట్టితో నిండిపోయింది. కళ్ళు ఎర్రబడ్డాయి. నిద్ర లేదు, ఆకలి లేదు, బాధ మాత్రం ఉంది. కానీ ఆమె చూపించకుండా దాచుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావు అని లక్ష్మి అడిగింది. ఏమీ లేదు, వాకింగ్కి వెళ్ళా అని నవ్వుతూ అబద్ధం చెప్పాడు. ఏమీ లేదు, వాకింగ్కి వెళ్ళా అని నవ్వుతూ అబద్ధం చెప్పాడు. అదే రోజు నుంచి లక్ష్మికి అర్థమైపోయింది. ఈ మనిషి తన ప్రాణాల కంటే ఎక్కువగా తనను ప్రేమిస్తున్నాడని బాగా అర్థమైంది. కానీ కాలం చాలా కఠినంగా ఉంది. ఒకసారి పనిచేసే ప్రదేశంలో రామయ్యకి ప్రమాదం జరిగింది. కాలు విరిగిపోయింది. 3 నెలలు పని లేదు. ఇంట్లో అప్పులు. పొరుగువాళ్ళు మాటల బంధువుల నిర్లక్ష్యం చేశారు. ఇలాంటి భర్తతో బ్రతకడం ఎందుకు అని కొందరు లక్ష్మికి విషం పోసే మాటలు కూడా చెప్పారు. కానీ లక్ష్మి గట్టిగా చెప్పింది. డబ్బు లేని భర్తను తిట్టితే తిట్టవచ్చు, కానీ ప్రాణం పెట్టి ప్రేమించే భర్తను మాత్రం ఎవరూ తిట్టలేరు అని చెప్పింది. రామయ్య మంచానికే పరిమితమయ్యాడు. లక్ష్మి ఇంట్లో పనులు, బయట చిన్న చిన్న పనులు చేసి అతన్ని పోషించింది. ఆ రోజుల్లో రామయ్య ఒక్కసారి కూడా తన బాధను ఆమె మీద వేశాడు లేదు. నువ్వున్నావు కదా నాకు చాలు అన్న మాటే అతని శక్తి. 3 నెలలు గడిచిపోయాయి. కాలు నయమయింది. రామయ్య మళ్ళీ పనికి వెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు అతని కష్టాన్ని ఊరంతా చూసింది. ఒకసారి ఊరిలో పెద్ద కాంట్రాక్ట్ వచ్చింది. పనికి చాలామంది అవసరం. రామయ్య తన నిజాయితీతో అలాగే శ్రమతో ఆ పనిలో ముందు వరుసలో నిలిచాడు. నెల చివరికి మంచి జీతం కూడా వచ్చింది. ఆ రోజు సాయంత్రం రామయ్య కొత్త చీరతో ఇంటికి వచ్చాడు. ఇది నీకోసం అంటూ లక్ష్మికి ఇచ్చాడు. లక్ష్మి ఆశ్చర్యంగా చూసింది. ముందు నువ్వే షర్ట్ కొనుక్కో, నీదంతా షర్ట్ అంతా చిరిగిపోయింది అని అంది. రామయ్య నవ్వుతూ చెప్పాడు. నాకంటే ముందు నువ్వు నవ్వాలి. ఆ క్షణంలో లక్ష్మి కళ్ళల్లో నీళ్లు మాత్రమే కాదు,
గర్వం కూడా కలిసిపోయింది. ఆ రోజు రాత్రి లక్ష్మి గట్టిగా ఏడ్చింది. బాధతో కాదు, ప్రేమతో, అలాగే త్యాగంతో. తన భర్త తన కోసం చేసిన ప్రతి చిన్న త్యాగం తలుచుకొని ఈ కథ ఆ ఊరిలో మాటగా మారింది. డబ్బు లేని భర్తలు చాలామంది ఉంటారు, కానీ భార్య కడుపు నింపడానికి తన ఆకలిని చంపుకున్న భర్త మాత్రం రామయ్య ఒక్కడే అని ఈ రోజుకి కూడా లక్ష్మి అలా చెప్తుంది. ప్రతి స్త్రీకి బంగారు నగలు అవసరం లేదు. తన కన్నీరు తుడిచే చేతులు ఉన్న భర్తే చాలును. నిజమైన ప్రేమ డబ్బులో ఉండదు, త్యాగంలో ఉంటుంది. అలాగే బాధ్యతలో కూడా కనిపిస్తుంది, కష్టంలో కొలవబడుతుంది అని అందరికీ చెప్పింది. ఆ రోజు రాత్రి లక్ష్మి భోజనం చేసి రామయ్య పక్కన కూర్చుంది. అతను అలసటతో నిద్రలోకి జారుకుంటుండగా ఆమె అతని చేతులను చూసింది. చిరిగిన గోళ్ళు, గట్టిపడిన చర్మం, ప్రతి గీతలో ఆమె కోసమే చేసిన కష్టం కనిపించింది. లక్ష్మి మెల్లగా అతని నుదుటిపై చెయ్యి పెట్టి ఇలా అంది, నీ చేతులు నాకు బంగారం కన్నా విలువైనవి రామయ్య. రామయ్య నిద్రలోనే నవ్వాడు. ఆ నవ్వులో గర్వం లేదు, అలాగే డబ్బు పోలేదు, పొగరు కూడా లేదు. కానీ ఒక భర్త తన భార్య కోసం చేసిన త్యాగం మొత్తం కనిపించింది. ఉదయాన్నే ఊరంతా ఒక మాట మాట్లాడుకుంది. ఈ భర్తను చూస్తే డబ్బున్న భార్యలు కాదు, అసలైన ప్రేమ ఉన్న భార్యలే కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు. లక్ష్మ మాత్రం ప్రతిరోజు ఒకటే అనేది, ప్రతి భర్త పెద్దవాడు కాదు, కానీ తన భార్య కన్నీటిని తొడవగలిగిన భర్త మాత్రం ఈ ప్రపంచంలో దేవుడితో సమానం అని చెప్పేది. కథ ముగిసింది, కానీ రామయ్య లాంటి భర్తల కథ మాత్రం ఈ సమాజంలో ఎప్పటికీ ముగియదు. కథ ఇంతటితో సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కనుక, అలాగే నా ఛానల్కు ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక నా ఛానల్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి చేరువవుతుంది.